Gold is an emotion when you hold only ornament. Okay. Otherwise there is no emotion. Otherwise it is an investment. People కున్న అపోహ ఏంటంటే గోల్డ్ అనేది ప్రైస్ తగ్గదు అంటారు. దేర్ వర్ పీరియడ్స్ గోల్డ్ 8 years నెగటివ్ రేట్ ఇచ్చింది, సిల్వర్ 40% డౌన్కి వెళ్ళిపోయింది 10 years తర్వాత. నేను అసలు గోల్డ్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ చూడలేదు. ఐఎమ్ లుకింగ్ అట్ యాజ్ అన్ ఆర్నమెంట్ కమ్ ఇన్వెస్ట్మెంట్ కమ్ ఎమర్జెన్సీ ఫండ్. మీ డబ్బుని పనిలో పెట్టండి, దాన్ని హార్డ్ వర్క్ చేయించండి. మీరు వర్కింగ్ హార్డ్ ఇస్ రాంగ్ తెలిసిపోద్ది. డబ్బు హార్డ్ వర్క్ చేస్తే డబ్బు రిటైర్మెంట్ అడుగుతుందా, వెకేషన్ అడుగుతుందా, వీకెండ్ నాలుగు అడుగుతుందా? అడగదు కదా. డబ్బుని పనిలో పెడితే అది మోర్ మనీ క్రియేట్ చేస్తుంది. సో దానికి డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. కావాలంటే మన ఎక్స్పెన్సెస్ లిమిట్ చేసుకుంటాం తప్పనిసరి అయితే, కానీ ఇన్వెస్ట్మెంట్కి లిమిట్స్ పెట్టుకోవద్దు. డబ్బు పెరిగితే దేనికైనా వాడుకోవచ్చు. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ డబ్బు సాల్వ్ చేస్తుంది. గట్టిగా ట్రై చేస్తే రిమైనింగ్ 1% కూడా సాల్వ్ చేస్తుంది. అలా ప్రతి సిచ్యువేషన్ కి ప్లాన్ చేయాలి సార్. ఇది సింగిల్ లైన్ కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. అలా అనుకున్నట్టుగా వెళ్ళదు, ప్లాన్డ్ గా. సడన్ గా ఐ లాస్ట్ మై జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45, 42. నా మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 1 crore or 2 crores ఉంది. సో ఇప్పుడు SW పెట్టాలా, రిడీమ్ చేయాలా? రిటైర్మెంట్ డెఫినేషన్ మనం ఎలా ఫిక్స్ అయిపోయాం? అట్ 58, 60 రిటైర్మెంట్ ఈజ్ రాంగ్. Throwing away watch is retirement. For all other things మనకు లోన్ వస్తుంది. You get a home loan, you get car loan, you get education loan, but do you get retirement loan? 1000 in 95, 30,000 in 2025. అంటే every 30 years కి మంత్లీ ఎక్స్పెన్స్ 30 రెట్లు పెరుగుతుంది. 30 సంవత్సరాలకి 30 రెట్లు. పిల్లలు ఎప్పుడు చెప్పించేయరు, చూసి చేస్తారు. అంటే మీరు మీ పేరెంట్స్ని కేర్ తీసుకుంటుంటే వాళ్ళు చూస్తే రేపు మిమ్మల్ని కేర్ తీసుకుంటారు. గోల్డ్ ఈజ్ అన్ ఎమోషనల్ థింగ్. Emotion is most needed in anybody's life. Okay. Right. Okay. అక్కడ gold is an emotion when you hold only ornament. Okay. Otherwise there is no emotion. Okay. Otherwise it is an investment. Okay. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. Sure. మీరు హారంగా ఆభరణాలుగా ఉంటేనే అది ఎమోషన్. పేపర్ గోల్డ్ ఎమోషన్ ఎందుకు అవుతుంది? అది ఇన్వెస్ట్మెంట్. Okay. ఫస్ట్ ఆ క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ ఎ వెరీ, అంటే నాకు ఆ నాలెడ్జ్ లేదని నేను నమ్ముతాను. ప్రెడిక్టింగ్ గోల్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ సెవరల్ గ్లోబల్ పారామీటర్స్ కదా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న థింగ్స్ బట్టి. కొన్నిసార్లు పీపుల్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ బయింగ్, సమ్ గోల్డ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆఫ్ స్టాప్డ్ ఎక్స్పోర్ట్స్ ఆపేసాయి, ఇవన్నీ ఉంటాయి. ఐ కాన్ ప్రెడిక్ట్ దట్. గోల్డ్ ఫ్యూచర్ నేను ప్రెడిక్ట్ చేయలేను, అంత నాలెడ్జ్ నాకు లేదు. ఓకే. కానీ వాట్ ఐ కెన్ టెల్, పాస్ట్ హిస్టరీ నుంచి మీరు చూస్తే దేర్ వర్ పీరియడ్స్ గోల్డ్ 20 years నెగిటివ్ రేట్ని ఇచ్చింది. ఐ సెడ్ 20 years. పీపుల్కి ఉన్న అపోహ ఏంటంటే గోల్డ్ అనేది ప్రైస్ తగ్గదు అంటారు. ఎప్పుడు డేటా చూడరు. గోల్డ్ తగ్గుతుందా, తగ్గదు, ఎప్పుడు పెరుగుతుంటారు. నో, 2012లో గోల్డ్ ఏ ప్రైస్ ఉందో మళ్ళీ 2018లో ఆ ప్రైస్కి వచ్చింది. మధ్యలో ఇట్ ఫాల్. 3600 ఉండి 3200 నుంచి 2600కి వెళ్ళిపోయింది పర్ గ్రాము. 2013, 14, 15, 16 మళ్ళీ 18లో ఆ ప్రైస్ వచ్చింది. అంటే 6 years గోల్డ్ డెలివర్డ్ నెగిటివ్ రిటర్న్. హైయెస్ట్ గోల్డ్ గ్రోత్ హ్యాపెండ్ బిట్వీన్ 1970 to 1972. అది మోర్ దెన్ డబుల్ అయిపోయింది జస్ట్ ఇన్ ఇయర్. 70 నుంచి 72 మధ్యలో. 1947లో ఉన్న గోల్డ్ ప్రైస్ 1964 వరకు లేదు మళ్ళా. ఇది మీరు గూగుల్ చేస్తే డేటా వస్తుంది. కానీ పీపుల్ ఇది నమ్మరు. గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది, తగ్గదు అంటారు. నో, రీసెంట్గా అయితే 2012లో గోల్డ్ ప్రైస్ చూడండి, అక్కడ నుంచి ఇయర్ గోల్డ్ ప్రైస్ చూడండి, యూ విల్ క్లియర్లీ సీ 12 నుంచి 18 వరకు గోల్డ్ నెగిటివ్ రేట్ని ఇచ్చింది. నా పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు పేపర్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో, డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్ ETF ఇన్వెస్ట్ చేస్తారో, గోల్డ్ రేట్ తగ్గితే మీ గోల్డ్ వాల్యూ తగ్గిపోయినట్టే. ఇక్కడ గోల్డ్ లేదు, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ తగ్గింది. బట్ సేమ్ అమౌంట్ మీరు ఆర్నమెంట్లో పెడితే వాల్యూ తగ్గదు. మీ హారం ఏం తగ్గదు కదా, సైజ్ చిన్నది. మీరు కొనుక్కుంది 10 తులాల హారం ఉందని చెప్తారు, కానీ 10 తులాలు ఇంటూ 1,40,000 చెప్పరు కదా. సో ఆ ఎమోషన్ ఇక్కడ మీరు మీ ఫేవర్గా ఉంటుంది. సో నేనైతే పర్సనల్గా, మేబీ మెనీ పీపుల్సే రాంగ్ అనొచ్చు, గోల్డ్ అంటే ఆర్నమెంట్ ఫామ్లోనే హోల్డ్ చేయాలంటాను. బులియన్ హోల్డ్ చేస్తే, ప్యూర్ గోల్డ్ హోల్డ్ చేస్తే, కాయిన్ హోల్డ్ చేస్తే మీరు, మీకు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ గోల్డ్ లోన్ ఈజ్ గివెన్ ఓన్లీ ఆర్నమెంట్ మీద ఇస్తారు. కాయిన్స్ మీద ఎవరు? అంటే ఆర్నమెంట్ మీ ఎమర్జెన్సీ ఫండ్ లాగా పనికొస్తుంది.
ఆల్ యూనిట్ టు డూ ఆ ఒక్కరోజు మీ వైఫ్ని మీరు కన్విన్స్ చేయాలి ఆర్నమెంట్ బయటికి తీసుకెళ్ళడానికి. ఓకే. యాక్చువల్ జెన్యూన్ ప్రాబ్లంలో ఉంటే మన వైఫై ఫస్ట్ మనకి ఇస్తారుగా. సో మీ ఎమర్జెన్సీ ఫండ్ గోల్డ్ ఆర్నమెంటు. ఓకే. అది కూడా ఎలా, ఆ రోజు గోల్డ్ ప్రైస్ తగ్గినా మీరు దాన్ని అమ్మకుండా ప్లెడ్జ్ చేసి లోన్ తెచ్చుకుంటున్నారు. ఓకే. అదే ప్యూర్ గోల్డ్ అయితే మీరు అమ్మాలి, లోన్కి పనికిరాదు. ఇది ఫస్ట్ పాయింట్, మీకు అర్థమైంది కదా. ఓకే. ఓకే. అండ్ రీసెంట్ న్యూస్ చూసినప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ సెబీ రెగ్యులేటెడ్, సేఫ్ కాదు, ఆర్బీఐ రెగ్యులేషన్ లేదని చెప్తున్నారు. మరి అప్పుడు ఎందుకు రిస్క్ చేస్తున్నారు? ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే 2 years బ్యాక్ ఈ క్రిప్టోది ఒక ప్లాట్ఫామ్ వెళ్ళిపోయింది. దాన్ని చాలామంది ప్రమోట్ చేశారు, దానికి ఏయో చెప్పారు క్రిప్టో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎఫ్డీ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ అది అన్నారు. అది ప్లాట్ఫామ్ ఎగిరిపోయింది. దట్ ఈస్ నాట్ రెగ్యులేటెడ్ థింగ్. ఓకే. గాన్. నా క్లయింట్ ఒకతను 8 lakhs పోగొట్టుకొని చెప్పారు. నేను చెప్పినప్పుడు అలా ఉండదు సార్ అన్నాడు. తర్వాత సార్ యువర్ రైట్ సార్ అన్నాడు. ఓకే. టైం పడుతుంది. సో ఈ ప్లాట్ఫామ్స్ ఎంతవరకు నమ్మాలి, అది ఒక ఛాలెంజ్. ఓకే. ఆర్ దే మెయింటైనింగ్ ఈక్వలెంట్ గోల్డ్? ఇఫ్ నాట్, మరి ఇంత ప్రైస్ పెరిగినప్పుడు ఇబ్బంది వస్తుందిగా. కరెక్ట్. అది ఆర్నమెంట్లో ఏ ఇబ్బంది ఉండదు. దెన్ అందరికీ వచ్చే అబ్జెక్షన్ ఏంటంటే, సార్ మీరు ఆర్నమెంట్ అంటారు కానీ ఆర్నమెంట్ కొంటే నాకు మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఛార్జెస్ 15% పోతుంది కదా. అవును. దీనికి నా మొదటి పాయింట్ ఏంటంటే, 15% ఛార్జెస్ నీకు ఇంపార్టెంటా, నీ కూతురు అందంగా ఆర్నమెంట్ వేసుకొని కనపడటం ఇంపార్టెంటా? ఓకే. దీని ముందు అదెంత? చాలా చిన్నది. అండ్ ఆ మేకింగ్ అండ్ వేస్టేజ్ ఛార్జెస్ని అవాయిడ్ చేయడానికి కూడా మనకి ఈరోజు మార్గాలు ఉన్నాయి. ఏంటి? గోల్డ్ స్కీమ్. ఓకే. అందరు కోపం వచ్చేస్తుంది. గోల్డ్ స్కీమ్ ద్వారా కడితే ఫ్రాడ్ అయితే ఏంటి? గోల్డ్ స్కీమ్ రన్స్ అండర్ ది కంపెనీస్ యాక్ట్ 2012 ఒక యాక్ట్ ఉంది. ఓకే. ఎనీ కంపెనీలో మీరు గూడ్స్ అండ్ సర్వీసెస్ కొనడానికి 11 months ముందుగా అడ్వాన్స్ ఇవ్వచ్చు. అందుకనే మనకి గోల్డ్ స్కీమ్ని అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ అంటారు. ఓకే. అది ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాదు, అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్. ఓకే. మీరు ఆర్నమెంట్స్ కొనడానికి అడ్వాన్స్గా మనీ ఇస్తున్నారు. ఆ మనీని అతను ఎవ్రీ మంత్ వాడుకున్నాడు కదా, అందుకని యాజ్ అ బెనిఫిట్గా వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ లేకుండా మీకు ఆర్నమెంట్ ఇస్తున్నాడు. అగ్రీడ్? ఓకే. సార్ దీంట్లో ఫ్రాడ్ జరగదా? జరిగితే ఏంటి? మై ఆన్సర్ ఈజ్, ఇప్పుడు నా శాలరీ 1 lakh ఉంటే టేక్ హోమ్ పర్ మంత్, నేను గోల్డ్ స్కీమ్లో ఎంత పెడతాను? మా అంటే 20,000 పెడతాను. 10 to 20,000 అంతే కదా. 11 monthsలో నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 2 lakhs, 2.2 lakhs. ఇన్ ది ఈవెంట్ ఫ్రాడ్ జరిగితే నేను ఎంత లాస్ అవుతున్నాను నా లైఫ్లో? 2 months శాలరీ. ఇది లైఫ్ మొత్తం పోయేంత ఇబ్బంది కాదు కదా. నువ్వు 20 లక్షలు పెట్టి స్థలం కొంటే ఫ్రాడ్ జరిగితే ఏంటని ఆలోచించాలి. గోల్డ్ స్కీమ్లో ఎందుకు ఆలోచిస్తున్నావు? జరగదని గ్యారెంటీ ఇవ్వట్లేదు. జరిగితే కూడా ద లాస్ మీకు వచ్చేది 2 months ఎక్స్పెన్సెస్, 2 months ఇన్కమ్ ఆర్ 1 month ఇన్కమ్. అది లైఫ్ పోయేంత పెద్ద రిస్క్ కాదు. కానీ మీరు గోల్డ్ స్కీమ్ కట్టడం మొదలు పెడితే యూ కెన్ కీప్ యువర్ వైఫ్ హ్యాపీ ఫర్ 11 months. ఓకే. దే విల్ బి లుకింగ్ అట్ కదా, ఇంకా 10 more months, 9 more months, just 2 more months done. Then they feel happy. That works like a dopamine. That's good for health కదా. సో తీరా మీతో మంచిగా బిహేవ్ చేస్తారు, మీరు క్లోజ్గా ప్లాన్ చేస్తారు, దీనికి అడిషన్ ఇంకొక 1 lakh వేద్దాము, ఈ ఆర్నమెంట్ రాదు కదా, 40 grams కాస్ట్ పెరిగింది. అది ఎంత మంచిది. సో ఒక వ్యక్తికి మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక లిమిట్ ఉంటుంది. మ్యారీడ్ ఉమెన్ కెన్ క్యారీ అప్ టు 500 grams ఆఫ్ ఆర్నమెంట్, అన్మ్యారీడ్ కెన్ బి 250 grams ఆఫ్ ఆర్నమెంట్, మెన్ కెన్ బి 100. ఈ లిమిట్స్ వరకు ఆర్నమెంట్స్ పెట్టుకోమని చెప్తాం. ఓకే. దీన్ని బియాండ్ వస్తే గోల్డ్ అప్పుడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 10 yearsలో గోల్డ్ ఎంత ఇచ్చింది, అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎంత ఇచ్చాయి. ఓకే. మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, చూసుకొని ఎక్స్పోజర్ తీసుకోండి. బట్ అన్ని ప్లాట్ఫామ్స్ నమ్మడం లేదు. ఓకే. ఓన్లీ రెగ్యులేటెడ్ ప్లాట్ఫామ్స్. సవరన్ గోల్డ్ బాండ్ ఇస్ ది బెస్ట్ థింగ్. 2.5% అడిషనల్ ఇస్తాడు ఎవరీ ఇయర్. ఇప్పుడు అది ఆపేశారు. కరెక్ట్. దట్ ఈస్ రిస్కీ ఫర్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఎందుకు సవరన్ గోల్డ్ బాండ్ వచ్చిందంటే, గవర్నమెంట్ డిసైడెడ్ టు డిస్కరేజ్ పీపుల్ బయింగ్ గోల్డ్ బికాస్ ద హిట్ ఆన్ ఎకానమీ రూపీ వీకెనింగ్ ఈజ్ అవర్ ఇండియన్ ఇంపోర్ట్స్. ద మేజర్ ఇంపోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ గోల్డ్ అండ్ క్రూడ్. వాటి మీద డిపెండెన్సీ ఎంత తగ్గిస్తే ఎకానమీ అండ్ రూపీ అంత స్ట్రాంగ్ అవుతాయి. డాలర్ టర్మ్స్లో వీరు ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ గోల్డ్. క్రూడ్కి వీఆర్ లుకింగ్ అట్ ఆల్టర్నేట్స్, ఈవీ వెహికల్స్, ఇథనాల్, వాట్ ఎవర్, అదంతా చేస్తున్నారు. బట్ గోల్డ్ కూడా చేయాలి. సో గోల్డ్ పెరుగుదని ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. అందుకని వాట్ గవర్నమెంట్ డిసైడెడ్ ఏమనుకుందంటే, గోల్డ్ పెరిగేదానికన్నా 2.5 అడిషనల్గా ఎవ్రీ ఇయర్ ఇస్తాను, లాస్ట్లో ఇస్తాను, ట్యాక్స్ ఫ్రీ, 8 years హోల్డ్ చేయమని చెప్పింది.
సవరన్ గోల్డ్ బాండ్స్. సో పీపుల్ ఎంటర్డ్, కానీ బాగా ర్యాలీ అవుతుందని వస్తున్నారు. దెన్ దట్స్ డిఫికల్ట్ థింగ్. గవర్నమెంట్ మేనేజ్ చేయలేదు అంత గ్రోత్ని కదా, గవర్నమెంట్ ఈజ్ కలెక్టింగ్ మనీ, అందుకని ఆపేశారు. దట్స్ ద బెస్ట్ వే టు ఇన్వెస్ట్ ఇన్ సవరన్ గోల్డ్ ఈజ్ సవరన్ గోల్డ్ బాండ్స్. మొత్తం అది ఆప్షన్ ఆపేశారు. అది ఓపెన్ అయితే దానికి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ కమాడిటీ సేల్స్ కాదు. ఓకే. యూఆర్ ఆన్ బోర్డింగ్ ఎ క్లయింట్ టు హెల్ప్ హిమ్ టు అచీవ్ ఆల్ హిస్ లైఫ్ టైమ్ రిక్వైర్మెంట్స్. సమ్ టైమ్ అన్ఎక్స్పెక్టెడ్ రిక్వైర్మెంట్స్ వస్తాయిగా. కిడ్స్ ఎడ్యుకేషన్ వస్తే దట్స్ ఎ బిగ్ డిస్కషన్. ది గాట్ 2 seats. ఒకటి ఇంత ఫీ బట్ ఎ గుడ్ కాలేజ్ ప్లేస్మెంట్స్ వస్తుంది. అప్పుడు సమ్ టైమ్ మనం బ్రేక్ చేస్తాం రిటైర్మెంట్ కార్పస్ కూడా. దెన్ ఐ విల్ టాక్ టు దర్ కిడ్, ఐ టెల్ హిమ్ వీఆర్ లెండింగ్ దిస్ మనీ అట్ దిస్ ఇంట్రెస్ట్, యూ నీడ్ టు రిటర్న్ బ్యాక్. ఐ ఓపెన్లీ సే. అలా ప్రతి సిచ్యువేషన్కి ప్లాన్ చేయాలి సార్. ఇది సింగిల్ లైన్ కాదు, జస్ట్ ఇన్ఫ్లేషన్ కాదు. లైఫ్ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ లైన్. అలా అనుకున్నట్టుగా వెళ్ళదు, ప్లాన్డ్గా. ఓకే. కిడ్స్తో కూడా చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఇప్పుడు యూ హ్యావ్ ఎ కిడ్, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఈజ్ మోర్ ఫిజికల్ ఫిట్నెస్ ఉంది, స్పోర్ట్స్ పర్సను, కానీ ఆ క్రికెట్ ఆడితేనేమో అక్కడ లేదు, హ్యూజ్ కాంపిటీషన్, అది అవదని ఆడుకో అర్థమైపోయింది. ఆడు నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే ఏం చేస్తారని వదిలేస్తారు. వాడిని అప్పుడు ఒక పైలట్ చేయాలి. పైలట్ కాస్ట్ 1.2 crore ఉంది ఈరోజు. మొన్న దుబాయ్లో ఉంటే ఒక డాక్టర్ గారు వాళ్ళ పాపని ఎమిరేట్స్లో చేస్తున్నాడు పైలట్, 2.5 crore అంట. యూఎస్లో కూడా అంత లేదు, ఎందుకంటే ఇది బెస్ట్ ఎయిర్లైన్ సార్ అన్నాడు. మనం ప్రిపేర్డ్గా ఉంటే, డబ్బు ఉంటే ఇవన్నీ సాధించగలుగుతాం పిల్లలకి. సో కాబట్టి డబ్బుని పనిలో పెట్టండి. జుట్టు పెరిగితే హెయిర్ స్టైల్ అన్నట్టుగా డబ్బు పెరిగితే ఏ పర్పస్ కన్నా వాడుకోవచ్చు. ఓకే. ఆ పెంచడానికి చాలా మార్గాలు ఉన్నాయి, బట్ ఆ మార్గం మీ హెల్త్ పోగొట్టేది అయి ఉండకూడదు. ఓకే. క్లయింట్ యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీని, లెవెల్ని బట్టి ఫండ్. అందుకని ఒక మ్యూచువల్ ఫండ్ అమ్మితే నేనేం చెప్తానంటే, మీ మ్యూచువల్ ఫండ్ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 200 అవ్వాలంటే ఫస్ట్ ఈ 170 రూపీస్ అవుతుంది. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేశాక 30% డౌన్ అవుతుంది. ఓకే. 30% డౌన్ అవుతుంది, 30% డౌన్ అవుతుంది 3 times. యూ గెట్ ఇట్? ఓకే సార్, ₹1,00,000 70,000 అయ్యాక 2 లక్షలు అవుతుంది, ఫస్ట్ 70 అవుతుంది. సో ఇది చెప్పాక 10% మార్కెట్ పడిపోయి కస్టమర్ అడుగుతాడు, సార్ పడిపోతుందని. మనం ఏమంటాం, సార్ నేనేం చెప్పాను మీకు, 30 చెప్పాను, 10 కదా. ఓకే. సో కస్టమర్ని ఆన్బోర్డ్ చేస్తున్నప్పుడు మనం కేవైసీ చేస్తాం, నో యువర్ క్లయింట్. అప్పుడు కస్టమర్ ఏం చెప్తాడు, సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, 10 years సార్, మనం ముట్టుకోం, ఇప్పట్లో మనకు అవసరం ఉండదు సార్ అంటాడు. కానీ పడిపోగానే ఏమంటాడు, 2 years పడిపోగానే 18 months అయిపోయింది సార్, 0 రిటర్న్, 3% వచ్చింది, నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అంటాడు. అందుకే మనం ఏమంటామంటే, కేవైసీ ఈజ్ నాట్ వాట్ యువర్ డూయింగ్, యు నో యువర్ క్లయింట్ వెన్ మార్కెట్ ఈజ్ ఫాల్. అప్పుడు తెలుస్తుంది మీ క్లయింట్ ఏంటో. ఇనిషియల్గా అందరు ధైర్యంగా నాకు తెలుసు సార్ 10 years ఉండరైనా. ఇదంతా మనకు ఓవర్ ఎక్స్పీరియన్స్ కలిసాక అర్థమవుద్ది. అందుకే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రైట్ పెడతాం. ఓకే. రైట్ అండ్ లో ఎక్స్పెక్టేషన్. రిటర్న్స్ మనం ఎంత ఇచ్చినా మనం ప్రాక్టికల్ దానికన్నా వరస్ట్ కన్నా తక్కువే చెప్పాలి. మీకు ఎఫ్డీ కన్నా ఎక్కువ ఇస్తేనే చెప్పాలి, 18, 19, 20 చెప్పకూడదు, 10, 11, 12. సో ఈజ్ హ్యాపీ. అట్లా పర్సన్ టు పర్సన్ సార్. సో నాట్ ఎగ్జాక్ట్లీ అంత ఈజీగా అయిపోతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎంత కావాలి ఎట్లా అవుతుంది, ఇది లైఫ్ టైం ప్లానింగ్. లైఫ్ విల్ నాట్ గో యాజ్ ఎక్స్పెక్టెడ్, వెళ్ళదు, మీరు అనుకున్న విధంగా వెళ్ళదు. ఎవరిది వెళ్తుంది? ఫస్ట్ ఇప్పుడు ఏమీ తెలియని వ్యక్తికి 4 ఇద్దాం సార్, ఇచ్చాక అతనికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, దెన్ ఈ విల్ బికమ్ బెటర్ జడ్జ్. ఫస్ట్ ఏమో ఆయన ఒప్పుకోడు సార్, తర్వాత అంటాడు, రామ్ అప్పుడు నువ్వు గట్టిగా చెప్పాల్సింది నాకు, నేను అసలు మొత్తం ఇక్కడే పెట్టేవాడిని, నువ్వు నాకు గట్టిగా చెప్పలేదు అంటాడు. ఓకే. కానీ day 1 పెడితే ఆయన హెల్త్ పోద్ది. పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఉంది సార్, 7.1 ఇంట్రెస్ట్ ఇస్తుంది. సుకన్య సమృద్ధి 8.2 ఇస్తుంది. సేఫ్, సెక్యూర్డ్, గ్యారంటీడ్. ఓకే. బట్ మీరు ఈ ప్రోడక్ట్ని 15 years ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు 15 years ఇది కాకుండా వేరే ఈక్విటీలో పెడితే మీకు 11-12 వచ్చిన అది బిగ్ డిఫరెన్స్, 40% డిఫరెన్స్. ఆ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ రైట్ ఫర్ 3-4 years, కరెక్ట్ కాదు. కరెక్ట్. బట్ 15 years కరెక్టే కదా. మరి 15 years యాక్చువల్గా అదే రైట్ ప్రోడక్ట్, ఇది కాదు. కానీ ఈ ప్రోడక్ట్ ఈజ్ డిజైన్ ఫర్ 15 years లాక్ ఇన్. ఆ లాజిక్ అర్థం చేసుకొని కస్టమర్ కన్విక్షన్ వస్తే ఇదే రైట్. ఓకే. ఇప్పుడు సుకన్య సచ్ ఎ గ్రేట్ ప్రోడక్ట్. అందరూ ఏమంటారంటే, పాప భవిష్యత్తు కదా, నేను రిస్క్ తీసుకొని అంటారు. ఐ లిటరల్లీ విట్నెస్డ్ కేసెస్. అదే సుకన్య సమృద్ధిలో ఒక ఫాదరు డైలీ వేజ్కి వెళ్ళే అతను, ఏ తాపి పని చేసే అతను, ఆటో డ్రైవరు, డైలీ వేజ్కి వెళ్ళే అతను పాప పేరు మీద డిసిప్లిన్గా మంత్లీ ఒక 2,000-3,000 కడుతున్నాడు అనుకోండి. ఓకే. ఆ మనీ ఒక 3 lakhs అయింది.
ఈ పాపకే రేపు ఒక డిసీజ్ వచ్చింది, సీజనల్ ఫీవర్స్ ఉంటాయి, విషజ్వరాలు వస్తాయి రిమోట్ ఏరియాస్లో. ఆ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక 30-40 వేలు ఖర్చు పెట్టిన డబ్బు ఉండదు. ఓకే. పాప పేరు మీద 3-4 లక్షలు ఉంది, కానీ ట్రీట్మెంట్కి 50,000 లేక చనిపోతారు పిల్లలు. హౌ బ్యాడ్ ఇట్ ఈస్. వర్స్ట్ యాక్చువల్లీ. అది. సో నా పర్సనల్ ఒపీనియన్, ఎనీ ఇన్వెస్ట్మెంట్ లిక్విడిటీ ఉంటేనే పవర్, ఇల్లిక్విడ్ ఈజ్ నాట్ పవర్ అంటాను. ఓకే. ఎవరు అడ్రస్ చేస్తారు? మనం గవర్నమెంట్ స్కీమ్ అని సెక్యూర్డ్ అంటున్నాం, కానీ అట్లీస్ట్ అంత పెడుతున్నావో దాని ఈక్వలెంట్ ఇంకొక లిక్విడ్ అసెట్ పెట్టుకుంటేనే అది రైట్. ఓకే. లేకపోతే అది రైట్ కాదు. ఓకే. నీకు ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, కానీ కూతురు భవిష్యత్తు అనగానే నీకు సెంటిమెంట్ వచ్చేస్తుంది. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా సుకన్య సమృద్ధి రైటా? రాంగ్. రాంగ్. కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువ మందికి ఉందా, సుకన్య సమృద్ధి ఎక్కువ మందికి ఉందా? ఓకే. మనం ఏది ప్రమోట్ చేస్తున్నాం అది ఎవరు చూడట్లా. అవి ప్రాక్టికల్ చూసినప్పుడు కేసెస్ మనకు అర్థమవుతుంది ఎంత తప్పు చేస్తున్నామని. సో ఇది వన్ సెట్టింగ్ ప్లానింగ్ కాదు, ఓకే. ఒక ప్రోడక్ట్ సొల్యూషన్ కాదు. కస్టమర్ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్ ఆయనకి ఎంతవరకు విషయం అర్థమవుతుంది దాన్ని బట్టి చెప్తాం. ఇన్ఫ్లేషన్ అంత స్మాల్ థింగ్ కానే కాదు. ఇన్ఫ్లేషన్, ఓకే. లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఎలా అర్థమవుతుంది సార్? ఈ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి తెలుగు పదం దొరకడానికి మనకు కష్టమైంది కాసేపు. మనం అనుకుంటాం తెలుగు మాట్లాడదామని, ఎట్లా మాట్లాడతాం లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్? జీవిత ద్రవ్యాలు ఎట్లా అనాలి? ఓకే. లైఫ్ స్టైల్ తెలుగు దొరకాలి, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ఇది కష్టమైపోతుంది. ఓకే. సో మనది అర్థం కాని వ్యక్తికి మనం ఎలా ఇస్తాం ప్రోడక్ట్? సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సార్, పిల్లల భవిష్యత్తు గురించి సుకన్య సమృద్ధి అనుకున్నా కూడా, అంటే ఏదో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఖర్చులు వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు నాకున్న క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద థంబ్ రూల్స్ బిఫోర్ ఐ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అని? హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు, మేబీ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఇలాంటిది. సో నేను ఎలాంటిది ప్లాన్ చేసుకున్న తర్వాత నా పిల్లల భవిష్యత్తు గురించి సుకన్య అని ఫైనల్ చేసుకోవాలి? ఫస్ట్ ఒక బిల్డింగ్ మీరు కట్టాలంటే బేస్మెంట్ పిల్లర్స్ హ్యాస్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. కరెక్ట్. ఎంత స్ట్రాంగ్ ఉండాలి అవి? ఈరోజు ప్లాన్ మీకు 2 floors ఉంటే ఫ్యూచర్లో 5 floors అయితే కూడా ఇది సస్టైన్ అవ్వాలి. ఓకే. కదా. ఇన్సూరెన్స్ ఈజ్ లైక్ దట్ పిల్లర్. ఓకే. హెల్త్ అండ్ టర్మ్ ప్రైమర్లీ, ఇంకా కాంప్లికేట్ చేయకుండా. ఓకే. హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ పిల్లర్ అంటే దాని స్ట్రెంత్ ఎంత ఉండాలి? నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore. మనం ఏమనుకున్నాం? ఇన్ఫ్లేషన్ లైఫ్ స్టైల్, మీ ఫాదర్ లైఫ్ స్టైల్ చూస్తే 30 times పెరిగింది. కరెక్ట్. బై ద టైమ్ 60. కానీ హెల్త్ కేర్ ఇన్ఫ్లేషన్ కూడా అలాగే ఉంది కదా. మరి ఈరోజు నీ రీప్లేస్మెంట్ 3 లక్షలు అయితే 30 years తర్వాత ఎంత అవుద్ది? ఓకే. 30 times 30 lakhs 1 crore కంతా ఎక్కువ అయిపోయింది. కానీ మనం ఈరోజు ఇన్సూరెన్స్ దేనికి తీసుకున్నాం? ఈరోజు దాన్ని ఆలోచించి తీసుకున్నాం 10 lakhs ఉంటే సరిపోద్దని. అక్కడ మిస్లీడింగ్ పాయింట్ ఏంటంటే, మేబీ 10 lakhs అన్నిటికి సరిపోదు, కొన్నిటికి సరిపోద్ది. ఈ 10 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి 10 lakhsలోనే ఉంటాడు. నేను వాడట్లేదు, 5 years అయిపోయింది, అనవసరం కడతాను అంటాడు. ఈలోపు ఏదైనా జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది సరిపోదు కదా, ఉన్న 10 lakhs నా డయాలసిస్కి వెళ్ళిపోతే పిల్లలకి ఎలా అని అప్పుడు అప్రోచ్ అవుతాడు ఇన్సూరెన్స్ని. ఇది నాకు 10 lakhs నుంచి 20 lakhs చేయమని. ఇన్సూరెన్స్ అతను చేస్తాడా? చేయడు. మీరు హెల్దీగా ఉన్నప్పుడే ఇన్సూరెన్స్ అడిగినంత ఇస్తారు. మనం హెల్దీగా ఉన్నప్పుడు తక్కువ తీసుకొని హెల్త్ ప్రాబ్లం వచ్చాక పెంచుకుందాం అనుకుంటాం. అంటే మనం పెంచలేము. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? ఏ మాత్రం అఫోర్డబిలిటీ ఉన్నా అట్లీస్ట్ 1 crore ఉండాలి. ఓకే. ఎంత కోపం వచ్చేస్తే 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటి, టర్మ్ కదా అంటారు. నో, వీ హ్యావ్ విట్నెస్డ్ 95 lakhs సింగిల్ క్లెయిమ్ చేయించా. లంగ్ క్యాన్సర్ క్లెయిమ్ 1 crore 38 lakhs నడుస్తుంది. ఇక్కడ మీ బెంగళూరులో కావేరీ హాస్పిటల్లో ఇంకో క్యాన్సర్ క్లెయిమ్ నడుస్తుంది నాది, డైలీ 30,000. ఓకే. 31 years ఫీమేల్. ఇవి చూసాక మనకు అనిపిస్తుంది, అసలు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ 1 crore తీసుకుంటే తప్ప ఇంకా వేరే ప్రోడక్ట్ ఏది నేను తీసుకోను, నేను పెట్టనివ్వను, పెట్టొద్దని చెప్పేస్తాను. ఓకే. ఆయనకి అఫోర్డబుల్, లేని వాళ్ళకి 20 lakhs 30. బట్ 1 crore ఈజ్ మస్ట్, బికాస్ యు ఆర్ టేకింగ్ అన్ ఇన్సూరెన్స్ ఫర్ ది ఫ్యూచర్ రిక్వైర్మెంట్, నాట్ ఫర్ ది ప్రజెంట్ రిక్వైర్మెంట్. అంత క్రిటికల్ కాంపోనెంట్ హెల్త్ని మిస్ అయిపోయి నేను భవిష్యత్తులో పెంచుకుంటా, ఇప్పుడు తక్కువ తీసుకుంటా, బట్ అంత ఈజీ కాదు. ఈరోజు సాయంత్రం మీరు బాత్రూంలో జారిపడి ఒక హెడ్ ఇంజురీ అయితే గాన్, ఉన్నదే వస్తే ఇంక పెంచడు అతను.
అంత క్రిటికల్ పాయింట్. అంటే బిల్డింగ్ కట్టాక పిల్లర్ పెంచలేం కదా ఓకే. స్ట్రెంత్. దట్స్ వాట్ హెల్త్ అంత క్రిటికల్ కాంపోనెంట్. హెల్త్ అనేది బోరింగ్ యాక్చువల్గా. నేను నా ఛానల్లో చేసిన ఆర్పీ వెల్త్లో వేరే ఛానల్కి వెళ్ళి చెప్పిన హెల్త్ మీద వ్యూస్ రావు. పీపుల్ ఆర్ బెట్టింగ్ బోర్డ్. నేను ఏమంటానంటే జీవితకాలంలో మీకు ఏ జబ్బు రాకపోతే, నో డిసీజ్, నో యాక్సిడెంట్, నో క్యాన్సర్, నో కిడ్నీ ఫెయిల్యూర్, స్టిల్ యూ నీడ్ 1 crore పాలసీ అంట. అదేలా సార్ ఏ జబ్బు రాకపోతే ఎందుకంటే నేను ఏం చెప్తానంటే మనం ఒక కారు కొంటే యాక్సిడెంట్ అవ్వకపోయినా దానికి కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి. క్లచ్ ప్లేట్లు మార్చాలి, బ్రేక్ షూ మార్చాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, ఆయిల్ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి, ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవాలి. అలాగే ఒక మనిషి అంటూ బ్రతుకుంటే ఇతనికి కొన్ని సర్వీసింగ్స్ ఉంటాయి బాడీలో. కిడ్నీ స్టోన్స్, గ్యాల్బెడర్ స్టోన్స్, క్యాటరాక్ట్, పైల్ సర్జరీ, హెర్నియా సర్జరీ, ఈఎన్టీ ఇష్యూస్, వాస్కులర్ వెయిన్స్, ఇవన్నీ ఏంటి సర్వీసింగ్ ఇన్ ద బాడీ. నవ్ ఇప్పుడు పాయింట్ అర్థం చేసుకోండి. ఈరోజు నీ రీప్లేస్మెంట్ బెంగళూరులో టాప్ హాస్పిటల్లో 9 to 12 lakhs అవుతుంది. నార్మల్ హాస్పిటల్లో 3 to 5 lakhs అవుతుంది. ఓకే. మన అంచనా ప్రకారం హెల్త్ కాస్ట్ యొక్క ఇన్ఫ్లేషన్ 13% అన్నాం. సరే, ఎవ్రీ 10 yearsకి ట్రిపుల్ అవుద్ది. మీరు ఏదైనా చూడండి, ఒక డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు చూడండి. ఈరోజు మీరు ఒక హాస్పిటల్ అనుకుంటే 10 years బ్యాక్ 200 తీసుకుంటే ఈరోజు 600 తీసుకుంటాడా? కరెక్ట్. 3 times in 10 years. ఇప్పుడు లెటస్ కమ్ టు నీ రీప్లేస్మెంట్. దట్టు నేను ఒక నార్మల్ హాస్పిటల్కి వెళ్తా, గొప్ప హాస్పిటల్కి వెళ్ళా. ఈరోజు 6 lakhs అవుతుంది. నా ఏజ్ 40. ఒకవేళ 10 years తర్వాత నాకు నీ రీప్లేస్మెంట్ అయితే 6 into 3 times 18 lakhs అవుతుంది. కానీ 50కి ఎందుకు అవుతుంది నాకు నీ రీప్లేస్మెంట్? ఇంకొక 10 years పోతే ఇంకా ఎక్కువ, 18 into 3 సంథింగ్ అరౌండ్ 55 lakhs వేసుకోండి రౌండ్ ఫిగర్. అప్పుడు కూడా అవ్వలేదు ఐఎమ్ హెల్దీ, మెయింటైనింగ్ మై హెల్త్. 60 అవ్వాలి, 70కి అయితే 1.5 crore. అంటే ఈరోజు 40 years ఏజ్ ఉన్న వ్యక్తికి లేదా 35-30 years ఏజ్ ఉన్న వ్యక్తికి నీ రీప్లేస్మెంట్ కాస్టే 1.5 crore అవుద్ది. మరి మీరు 10 lakhs పాలసీ తీసుకొని రేపు ఏదన్నా ప్రాబ్లం వస్తే డయాబెటీస్ పీపుల్ డయాగ్నోస్ అయ్యి డయాబెటీస్ ఎలివేట్ అయిపోయి HbA1c 8-9 ఉంటే ఇంకోటి పెంచడు. మరి అప్పుడు మళ్ళీ అప్పు చేయాలిగా, ఆస్తులు అమ్ముకోవాలి కదా. ఎంత డిఫికల్ట్ కాంపోనెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ కదా. సేమ్ ఇది కేస్ విత్ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఏమనుకుంటున్నాం, నేను కష్టపడతాను, డిసిప్లిన్గా ఉంటాను, దాస్తాను, నా ఎస్ఐపి డబ్బులు ఇస్తుంది 12% అయిపోద్ది అంటున్నావు. 10 crore అయిపోద్ది, 20 అయిపోద్ది. నిజమే. వాట్ ఇఫ్ రేపు నువ్వు పోతే? కండిషన్ అదే కదా. రేపు మార్నింగ్ మీరు చనిపోతే మీ ఫ్యామిలీ సరిపోవడానికి ఎంత కావాలో అంత టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. అలా అని చీప్గా వస్తుందని 10 crore 5 crore అక్కర్లో నీకు ఎలిజిబిలిటీ ఉన్నా. నేనేమంటానంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టు మేక్ అవర్ ఫ్యామిలీ రిచ్, ఇట్ ఈస్ టు ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, నాట్ టు బికమ్ పూర్ ఇన్ అవర్ అబ్సెన్స్. కరెక్ట్. రిచ్ చేయడం కాదు, రిచ్ చేయడం కంటే అది రిస్క్. మళ్ళీ పవర్టీలోకి వెళ్ళకుండా కాపాడే అంత ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది ఎంత? 1,00,000 రూపాయలు శాలరీ ఉన్న వ్యక్తి చనిపోతే 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఒక లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు 60-70 వేలది. ఈ వ్యక్తి చనిపోతే కూడా నెలకు 70,000 రావాలి కదా. కరెక్ట్. బ్యాంక్ అప్డీల్ వేస్తే 70 రావాలంటే 1,50,000 తీసుకోవాలి. కానీ ఎఫ్డి 1,50,000 ఇస్తుంది, కానీ అదే 1,50,000 ఇస్తుంది 1,50,000 వేస్తే 70,000 80,000. కానీ భవిష్యత్తులో మీ ఖర్చులు పెరుగుతాయి, పిల్లల ఫ్యూచర్ కాస్ట్. మీరుంటే మీ శాలరీ పెరుగుతుంది కూడా మేనేజ్. ఇక్కడ ఇది పెరగదు కదా. మీకు 2 పిల్లలు ఉంటే ఒక ఇన్సూరెన్స్, ఒకరు ఉంటే ఒక ఇన్సూరెన్స్, డిపెండెంట్ పేరెంట్స్ ఉంటే ఒక ఇన్సూరెన్స్. ఓకే కదా. అప్పులు ఉంటే వాటన్నిటికే ఒక ఇన్సూరెన్స్ కదా, ప్రొటెక్షన్. ఇవన్నీ చూసుకోవాలి. కొంతమంది చనిపోయాక హోమ్ లోన్కి ఇన్సూరెన్స్ లేదంటారు. సరే, టర్మ్ ఉందంటే టర్ము లేదు, లోన్ ప్రొటెక్షన్ లేదు. అంటే నువ్వు పోతే ఉన్న ప్రాపర్టీ కూడా తీసుకెళ్ళిపోతాను నీతో. కరెక్ట్. చాలా వచ్చాయి. ఎవ్రీ 2 months ఒక కేసు చూస్తాను. మా హస్బెండ్ చనిపోయారు సార్, బ్యాంకర్ ఈ 2 months కట్టకపోతే ఆక్షన్కి వెళ్ళిపోతున్నాడు. సో ఇన్సూరెన్స్ అంత క్రిటికల్ అండి, ఎవరికి నచ్చదు. హెల్త్ టర్మ్ ఇన్సూరెన్స్ పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే ఎలిజిబిలిటీ లేదు, మీకు ఆ హక్కు లేదు, ఓకే చేయొద్దని చెప్తాం. చిన్న జీతాలతో ఎలా చేస్తా ఉంటాడు. మరి చిన్న జీతాలతో ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేసుకుంటాం? ఇప్పుడు సుకన్య ఇంపార్టెంటా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటా? హెల్త్ ఉంటే మాత్రమే సుకన్య. ఏదైనా అది పీపీఎఫ్ అయినా ఈపీఎఫ్ అయినా ఓకే. ఈ పాయింట్స్ మనం కవర్ చేస్తాం. బేసిక్స్ ఇవి మస్ట్ పిల్లర్స్ అయ్యారు. సడన్గా ఐ లాస్ట్ మై జాబ్ అట్ ద ఏజ్ ఆఫ్ 45-42. నా మ్యూచువల్ ఫండ్స్లో ఒక 1 crore or 2 crores ఉంది. సో ఇప్పుడు ఎస్డబ్ల్యూ పెట్టాలా, రిడీమ్ చేయాలా? అగైన్ దట్ డిపెండ్స్ ఆ పర్టికులర్ డే మార్కెట్ ఎలా ఉంది. ఓకే. లాస్ట్ 1 year ర్యాలీలో ఉండి హైలో ఉంటే
ఇట్స్ బెటర్ నెక్స్ట్ 1-2 years ఎక్స్పెన్సెస్ విత్డ్రా చేసి లిక్విడ్ ఫండ్లో పెట్టుకో. ఓకే. అంటే మార్కెట్ 1 year హైగా పెరుగుతూ పోయినప్పుడు నెక్స్ట్ 1 year మేబీ సస్టైన్ అవుతుంది లేదా ఫాల్ అవుతుంది. అప్పుడు నువ్వు ఉన్నదాన్ని రిడీమ్ చేయడం డిఫికల్ట్. సో ఒక 24 months ఎక్స్పెన్సెస్ తీసేసి వన్ షాట్లో దాన్ని ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేసుకో లేదా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకొని అక్కడ నుంచి డబ్బులు డ్రా చేసుకో. సో దట్ రిమైనింగ్ మనీ మార్కెట్ పెరిగినా యూ నీడ్ నాట్ టు వరీ. ఓకే కదా, అక్కడ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ ఎన్ని మంత్స్లో ఎంత పీరియడ్లో యువర్ కెరీర్ గోయింగ్ టు బి సెటిల్ డౌన్, మీ కమిట్మెంట్స్ ఏంటి దాన్ని బట్టి చేయాలి. కానీ ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ ఎస్డబ్ల్యూపీ సజెస్టెడ్ కాదు. ఎస్డబ్ల్యూపీలు కూడా డిఫరెంట్ సినారియోస్ వాడాలి. ఓకే. బై ద టైం నేను రిటైర్ అయినప్పుడు నాకున్న కార్పస్ పెరిగి మార్కెట్ పీక్లో ఉంటే అక్కడ నుంచి విత్డ్రాయింగ్ మనీ మార్కెట్ మళ్ళీ క్రాష్ అయితే డిఫికల్ట్ కదా. సో కేస్ టు కేస్ ఒక 2 years ఎక్స్పెన్సెస్ తీసి లిక్విడ్లో సేఫ్గా పెట్టుకుంటే, ఎందుకంటే 2 years ఇది గుడ్ పీరియడ్. ఓకే. మార్కెట్ నెక్స్ట్ 1 year కరెక్ట్ అని ఇంకొక 1 yearలో రికవర్ అయితే అట్లీస్ట్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ పొజిషన్. అప్పుడు ఐ స్టార్ట్ ఎస్డబ్ల్యూపీ ఓకే కదా. అది కొంచెం బిగ్గర్ అంటే కొంచెం కాంప్లికేటెడ్ థింగే. ఓకే. వి కాంట్ బ్లాంకెట్గా చెప్పలేం ఇలా చెయ్యని. కానీ లాంగ్ టర్మ్ 10 years అండ్ అబోవ్ ఉంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ వెహికల్ టు మేక్. ఓకే. ఓకే. బికాజ్ మీరన్న యాన్యుటీ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, సెక్యూర్డ్ గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎంత రిటర్న్ ఇస్తాయి? ఓకే. 1% మోర్ దెన్ ఇన్ఫ్లేషన్ ఇస్తాయి. కానీ ఈక్విటీ ఇన్ఫ్లేషన్కి జీడిపి యాడ్ చేస్తుంది. ఓకే. ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి ఈజ్ గోయింగ్ టు బి ది యావరేజ్ కార్పొరేట్ ఎర్నింగ్. ఓకే. ఓకే. సో వెన్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ మ్యూచువల్ ఫండ్, ఈక్విటీ ఫండ్, ఇంటర్న్ ఫండ్ మేనేజర్ ఆర్ ఫండ్ హౌస్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ ది మల్టిపుల్ కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ రిటర్న్ విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు ది యావరేజ్ కార్పొరేట్ కంపెనీస్ ఒక ఎర్నింగ్. ఓకే. ఇఫ్ కన్సిడరింగ్ దట్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ప్లస్ జీడిపి, ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ ఫర్ 10 years విల్ గివ్ ఏ additional return which is nothing but a GDP of the country. Okay. That is 6-7%. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.